వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం మజార్ డైరీ ఫామ్లో ఉన్నాం. మార్నింగే కొత్త లోడ్ వచ్చింది. ఒక 20 గేదెలతోని ముర్రా గేదెలు అయితే వచ్చినాయి. ఆ గేదెల గురించి, స్పెషాలిటీ గురించి అండ్ మిల్క్ కెపాసిటీ గురించి తెలుసుకుందాం. వీళ్ళ అడ్రస్ వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 15 పెద్ద గోల్కొండ సబ్ రోడ్లో ఉంటుంది. తెలుసుకుందాం. अस्सलाम वालेकुम मज़हर भाई. वालेकुम अस्सलाम वरहमतुल्लाह. जी आज कितने भैंस आए आपने? अब आज 20 भैंस उतरे हैं. ఈరోజు 20 బర్రెలు దిగినాయి. 20 బర్రెలు దిగినాయి ఈరోజు. ఏ బర్రెలు దిగినాయి మన దగ్గర? ముర్రా జాతి దిగినాయి ఈరోజు. ముర్రా జాతి. ఓకే, సైజ్ చూసుకోవచ్చు మీరు, క్వాలిటీ పరంగా సైజ్ చూసుకోవచ్చు. మజార్ భాయ్, ఇప్పుడు ఈ గేదెల సైజ్ చూసుకున్నట్టయితే మనకి క్వాలిటీ పరంగా, సైజ్ పరంగా రేట్లు ఎలా ఉంటాయి? క్వాలిటీ ప్రకారం డెఫినెట్గా ఏ క్వాలిటీ ఉన్నది, ఎంత పాలిస్తాయి, దాని ప్రకారమైన రేట్స్ ఉంటాయి. అండ్ ముర్రా గుర్తుపట్టాలంటే ఫస్ట్ ఏం చూడాలి మనం గేదెల్లో? యాక్చువల్గా అంటే హర్యానాలో మనం వెళ్ళిన తర్వాతనే ముర్రా అండి. అది కూడా చాలా అనుభవం ఉండాలి మనుషులకి. ఇప్పుడు ఈ బర్రె చూస్తే కూడా దాని పద్ము కూడా చూడు, దానికి వెయిన్ చూడండి పద్ము మీద. అవును, టైంకి 10 లీటర్ పైననే ఇస్తాయండి ఇది. ఓకే, 20 బర్రెలు కూడా ఈరోజు వచ్చింది. క్వాలిటీ హై మిల్కర్స్ అండి. సైజ్ చూడొచ్చు, బాడీ స్ట్రక్చర్ కూడా చూడొచ్చు. దానికి చాలా సైజు ఉన్నాయి. ఇవి అయితే ఒక్కొక్క బర్రె 5.5 ఫీట్లు అయితే తక్కువ ఉండదు. చూడండి, సైజ్ చూడండి, క్వాలిటీ చూడండి. దీనికి కూడా పొద్దు మీద చూస్తే మొత్తం నరాలు చూడండి, మిల్క్ నరాలు అంటారు. అది మిల్క్ వెయిన్స్. అది ఇది పైన కూడా ఉన్నది కాదు పొద్దు మీద. అంటే కొంతమంది ఇలా చెప్తా, ఆ నిప్పల్స్ కూడా 4 సమానం ఉండాలి కూడా, అది కూడా ఉన్నది కాదు. అది కూడా క్వాలిటీ ఉంటే మొత్తం ఉంటాయి, దానికి ఏం లేదు. అదే ఎక్స్పీరియన్స్ అంటామండి. ఎక్స్పీరియన్స్తో కొంటే హెవీ మిల్కర్స్ చాలామంది ఉన్నారు మన ఆంధ్ర క్లయింట్స్. అయితే ఇట్లాంటి క్వాలిటీ వాళ్ళు చూస్తున్నారు. సో మనం నిన్న చెప్పినాం కదా 16 నుంచి 20 లీటర్స్ అని. ఇది 10 గేదెలు వచ్చినాయి. 10 గేదెలు వచ్చినాయి. అక్కడ నుంచి అంటే 14 నుంచి 18 లీటర్స్ లో వచ్చింది. 14 to 18, 16. ఇది 16 to 20. అది 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. దాని తర్వాత వేరే లోడ్ వచ్చింది. అది కూడా 14 to 18 లీటర్స్ మధ్యలో ఉంటాయి. ఇలా చాలా మటు చూసినట్టయితే ఫస్ట్ సెకండ్ ఎక్కువ కనిపిస్తున్నాయి. లాక్టేషన్ తక్కువనే తీసుకుంటే ఒక రేతు తీసుకోపోయినాక 8-10 సంవత్సరం దాకా 8-10 వాడు ఈతలు తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటాయి. అంటే నేను చూసిన వాళ్ళకైతే ఫస్ట్ సెకండ్ మీ దాంట్లో ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకు అలా ఎందుకు తెప్పిస్తారు? చాలా మంది థర్డ్ లాక్టేషన్ తెప్పిస్తే అవి పాలు ఎక్కువ ఇస్తాయి అంటారు కదా. మరి థర్డ్ లాక్టేషన్ కూడా ఇస్తాయి పాలకి అట్లాంటివి లేదు. కానీ ఒక రేతు తీసుకోపోయినాక వాడు కొంచెం తక్కువ ఈతని ఇస్తే మనం మంచిగా ఉంటాయి. సో ఎక్కువ నేను సెకండ్ లాక్టేషన్ తీసుకొచ్చేది. ఎక్కువ సెకండ్ లాక్టేషన్, 1, 2, 3 అట్లా థర్డ్ లాక్టేషన్. ఫస్ట్ లాక్టేషన్ తక్కువనే. అంటే మన సబ్స్క్రైబర్ చాలా మంది అడిగేది ఏంటంటే రేట్ పరంగా చాలా ఎక్కువ ఉన్నాయని కూడా చెప్తున్నారు గేదెలు. క్వాలిటీకి రేట్ ఉంటాయి కాదు తమ్ముడు, స్క్రాప్ లేదు కాదు. ఇది స్క్రాప్ ఉంటే తక్కువ ఉంటాయి రేట్స్. ప్యూర్ బ్రీడ్కి ఎక్కడ తక్కువ ఉంటాయి. ఇప్పుడు దీనికి కూడా చూడు, పొద్దులో గ్యాప్ కూడా చూడు, మిల్క్ నరాలు కూడా చూడండి ఎట్లా ఉన్నది. టైంకు 8, 9, 10 లీటర్ ఇచ్చే బర్రే ఏం రేట్ ఉండాలి? 10 లీటర్ది కొంటున్నారు 1,30,000 వేసుకొని, 1,40,000 వేసుకొని. హెవీ మిల్కర్స్ అంటే డెఫినెట్లీ దానికి రేట్స్ ఉంటాయి. అంటే ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, మన దగ్గర పాలిస్తే వాళ్ళ దగ్గర పోయిన తర్వాత పాలు అలా కూడా డౌట్స్ ఉన్నాయి చాలామందికి. ఫీడింగ్ మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి వీడియోలో మనం ఫీడింగ్ గురించి చెప్తున్నాం. ఆ ఫీడింగ్ వాడితే ఏముంటాయి? నేనేం వాడుతున్నా? 4 కాదు, పత్తి చెక్క, కందిపొట్టు, ఇంకా గోధుమల పొట్టు, ఇంకా జొన్న సొప్ప కొట్టి 4 మనం రకాలు వాడుతున్నాం. దాని మీద మీరు పాలు చూసిన తర్వాత పాలు తగ్గడానికి ఏమున్నది? ఓకే, చూసుకున్నట్టయితే చాలా గేదెలు అయితే వచ్చినాయి. 20 గేదెలు అయితే కనిపిస్తున్నాయి మనకి. క్వాలిటీ పరంగా అయితే నో కాంప్రమైజ్ అంటున్నారు మజార్ భాయ్ అయితే. అండ్ ఫీడింగ్ పరంగా నో కాంప్రమైజ్. పాలు తీయాలంటేనే ఫీడింగ్ కంపల్సరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. వీళ్ళు చెప్పే దానాకి ఏంటంటే 3 పత్తి చెక్క, కందిపొట్టు, చున్నీ అయితే ఇవైతే వాడితే చాలు, అదర్ దానా అయితే వాడొద్దు అని చెప్తున్నారు. ఇవే చాలా ఎక్కువ అవుతున్నాయి. వీళ్ళ అడ్రస్ వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 15 పెద్ద గోల్కొండ సబ్ రోడ్లో అయితే ఉంటుంది. వీళ్ళ నెంబర్ డిస్క్రిప్షన్లో కూడా అవైలబుల్ ఉంటాయి. వాళ్ళకి కాల్ చేసి డీటెయిల్స్ అని తెలుసుకోవచ్చు మీరు. ఈరోజు దిగిన బర్రెల్లో మొత్తం దొడ్డలు ఉన్నాయండి.
వీళ్ళు అన్నిటికీ దుడ్డలు ఉన్నాయి అంటే చాలా లారీల్లో చనిపోతాయి అవి కూడా అంటారు. లేదు లేదు 20 బెఫెలోస్లో 19 అయితే దూడలు మొత్తం వచ్చినాయి. 20 గేదెల్లో 19 దూడలు అయితే ఉన్నాయి. ఒక్కటికే దానికి చచ్చిపోయింది. దూడలు అయితే అందరికీ ఉన్నది. స్టాక్ అయితే పూర్తిగా ఉన్నది తమ్ముడు. ఇదైతే ఫస్ట్ లాక్టేషన్ లాగా అనిపిస్తుంది. సెకండ్ లాక్టేషన్ తమ్ముడు. సెకండ్ లాక్టేషన్ అవును, కానీ సరిగా మేపినాడు. హర్యానాలో సరిగా మేపుతారు, ఫీడ్కి ఏం ప్రాబ్లం ఉండదు అక్కడ. అంటే మన దగ్గర ఇంకోటి నాకు డౌట్ ఏంటంటే పాలు తీసే ముందు వాళ్ళేమో ఇలా పెట్టి వెతుకుతారు, మన దగ్గర ఇలా చెప్తారు. అది కొద్దిగా వేన్స్ ప్రాబ్లం అవుతుందా మరి? మీరు కూడా చూసుకుంటే ఇట్లా చేస్తే నొప్పి ఉంటాయి మనకు. దీంట్లో నొప్పి ఉండదు. మీరు ఇట్లా పిండితే డెఫినెట్గా ఇక్కడ నొప్పి అవుతాయి టీట్స్ మీద. ఇట్లా పిండితే రాదు. మిల్క్ వేన్స్ దెబ్బ తినే అవకాశం ఉంది. ముంచితే అవుతాయి, ముంచడానికి కాదు. టెక్నిక్ ఉన్నది పాలు పిండడానికి కూడా. టెక్నిక్ ప్రకారం చేసుకుంటే ఏం ప్రాబ్లం కాదు. అంటే లాస్ట్ టైం నేను హర్యానా వాళ్ళతో మాట్లాడేపోయిందంటే అలా పితికితే పాలు పైకి వెళ్ళిపోతే మొత్తం మిల్క్ తీయడానికి ఉండదు కూడా వాళ్ళు చెప్పారు అన్నమాట. తీస్తారు, అట్లాంటివి ఏం లేదు. అందరిది వేరే ట్రిక్స్గా ఉన్నది, కానీ ఎక్కువ మంచిది అంటే ఇట్లా పిండాలి. ఓకే, ఇట్లా పిండవచ్చు, కానీ నొప్పి అవుతాయి, దాని మీద నొప్పి అవుతాయి. సో యాక్చువల్గా అంటే ఒక బర్రె పాలు పిండాలి అంటే 7 to 8 minutesలో పిండేసేయాలి. ఓకే, పిండడానికి రాదు అంటే 10-12 minutes 15 minutes వెళ్ళిపోయినా అంటే అప్పుడు పాలు గుంజడానికి అవకాశం ఉంటాయి. బర్రె నిడబలి లేదు, గుంజేస్తాయి పాలు. చూసుకో క్వాలిటీ. ఇది మార్నింగ్ దిగిన లోడ్. ఇది 20 గేదెల్లో 19 దూడలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. దూడలు కూడా చూడొచ్చు, యాక్టివ్గానే ఉన్నాయి. ఒకటి ప్యాకెట్ ఉంది. అన్నీ కూడా సెకండ్ ఫస్ట్ లాక్టేషన్ అయితే ఎక్కువ తెస్తామని చెప్తున్నారు. ఇక్కడ వచ్చి మిల్క్ తీసి కూడా చూసుకోవచ్చు మీరు. నో కాంప్రమైజ్. ముందు చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఉండడానికి కూడా రూమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఉండి చూసుకోవచ్చు మీరు. 3 times or 2 times మిల్క్ తీసుకెళ్ళొచ్చు. చూడొచ్చు క్వాలిటీ పరంగా నో కాంప్రమైజ్ అంటున్నారు మజార్ భాయ్. ఒకసారి తిప్పి చూపిద్దాం. గుమాకే బతాओ एक भैंस के लिए मेरे को. రింగ్ క్వాలిటీ చూడండి, అడ్డర్ క్వాలిటీ కూడా చూడొచ్చు మీరు. जोड़ा बना के घुमाओ. बस आगे लेके जाओ. చూడొచ్చు మీరు, క్వాలిటీ చూడొచ్చు మీరు. సైజ్ చూసుకుంటే చాలా బాగుంది. ఇంకా మెత్త చర్మంతో ఉన్నాయి గేదెలు అయితే. బస్ గుమాలు అందరు లెక్కే చలియో. ఇవి ఆగుతలేవు, ఇవి చాలా ఇబ్బంది పెడుతున్నాయి. సైజ్ కూడా చాలా ఉన్నాయి, వాళ్ళకే కంట్రోల్ అవుతలేవు ఇవి. అడ్డర్ క్వాలిటీ చూడొచ్చు మీరు ఎలా ఉన్నాయో. ఈ గేదెలు కూడా చూడొచ్చు మీరు, సైజ్ చూడండి. బస్ గేదె కూడా చూడొచ్చు మీరు ఎలా ఉంది, క్వాలిటీ పరంగా చూసుకోండి. రింగ్ కూడా చూసుకుంటే చాలా బాగుంది. అడ్డర్ క్వాలిటీగా వెయిన్స్ చూడండి. చూడొచ్చు హైట్ చూడండి ఒకసారి. మిల్క్ వెయిన్స్ చూపిస్తాను నేను.